చనిపోయిన వారి బట్టలు ఉంటాయి కదండి ఇంట్లో, అవి ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చా లేదంటే ఎవరికైనా ఇవ్వచ్చా? ఈ మధ్యలో ఒక 2-3 చోట్ల చూసాము, విన్నాం కూడా. ఆ బట్టలు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరో కట్టుకోకూడదు, ఇలా కొత్త కొత్త రూల్స్ అన్నీ తీసుకొస్తున్నారన్నది ఎంతవరకు నిజం అండి అది? అది పిచ్చి నమ్మకాలు ఏర్పడుతున్నాయండి. అసలు నిజం చెప్పాలంటే మనం నమ్మవలసినవి నమ్మట్లేదు, అనవసరమైన వాటిలన్నింటినీ కూడా హక్కుని చేర్చుకుంటున్నాం. చక్కగా ఇవ్వచ్చండి, తప్పేమీ లేదు. చనిపోయిన వారు బట్టి ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను, ఇది అడిగారు బాగుంది, వారి ఆస్తి కానీ వారి వెండి బంగారాలు కానీ ఎవరికైనా ఇవ్వచ్చా అని ఒక్కళ్ళని అడుగుతున్నారా? చెప్పండి. ముందు ఎవరో దాకొద్దు, పోనీ ఎవరు దాకెందుకు, నేనే ఉన్నాను అనుకుందాం. అడుగుతున్నానా? అడగం మనం. అవన్నీ పనికొచ్చినప్పుడు అసలు వాళ్ళు లేకపోతే, మన పూర్వీకులు లేకపోతే, మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఉన్నామా? లేం కదండి. ఇప్పుడు తాతగారు, నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు లేకపోతే మన తల్లిదండ్రులు లేరు. మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము? పైన ఆకాశం నుంచి ఊడిపడ్డామా? లేదు కదా. మరి వారు గతించారు. ఇప్పుడు ఎవరికైనా కాలచక్రం ఆయుష్ అయిపోయిన తర్వాత మరి సరిపోదు. మొన్నే మనం మహిళలప్పుడు మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. ఒకప్పుడు జనాభా పెరిగిపోతున్నారు, కూర్చోడానికి నుంచోడానికి లేనప్పుడు అప్పుడు ఈ లయం అనేటటువంటిది మొదలైంది అని కదా. అలాంటప్పుడు వాళ్ళు మన పూర్వీకులు, వాళ్ళు పితృదేవతలు ఎప్పుడూ కూడా మన మంచి కోరతారు, మన వంశాన్ని వృద్ధి చేయడానికే వారు ఎప్పుడూ కూడా దీవిస్తుంటారు. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా చిన్న దోషం ఉందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏదైనా చేయలేదేమో అని ఆలోచించుకోవాలంటే, నిరాక్షేపణగా ఎవరైతే గతించారో, చనిపోయారో వారి బట్టల్ని మనం వాడుకోవచ్చు, ఎవరికైనా అవసరం ఉన్న వాడికి కూడాను చక్కగా ఇచ్చేసేయచ్చు. తప్పైతే ఏమీ లేదండి. ఓకే అండి, థ్యాంక్స్.